వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ కేంద్ర కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. నేను ఆ రాజీనామా చేసి బయటికి రావటాన్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఆయన అక్కడుండే శశికళ, ఆంధ్ర శశికళ సజ్జల వేధింపులు భరించలేక అతను బయటకు వచ్చాడు. సజ్జలనే కాలకూట విషం వైసీపీని తినేస్తూ ఉంది. వైసీపీ రోజు రోజు క్షీణిస్తూ ఉంది. ఇంకా టీడీపీ తలుపులు తెరిస్తే, జనసేన తలుపులు తెరిస్తే ఒక వరదై వచ్చేస్తారు, మొత్తం కట్టగట్టుకుని వచ్చేస్తారు. అలాంటి సఫకేషన్లో వైసీపీ నాయకత్వం అంతా కూడా కింద లెవెల్లో చాలా బాధపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక రాక్షసులాగా అతను బొమ్మలు గీసుకుంటా లేకపోతే టీవీలు చూసుకుంటా అతను లెక్కలు వేసుకుంటున్నాడు. అతను డబ్బులు లెక్కేసుకుంటా ఉన్నాడు ఇంట్లో కూర్చొని. రాజకీయ పెత్తనం అంతా సజ్జల. ఇంకో హైకమాండ్, జగన్ పైన ఒక హైకమాండ్ ఉంది. అంటే సుప్రీం అంటారు కదా మన కల్కి సినిమాలో, ఆ సుప్రీము ఈ సజ్జల రాజకీయ పెత్తనం చూస్తూ ఉన్నారు. జగన్ రెడ్డి ఏమో డబ్బులు పిచ్చోడు, అతను డబ్బులు లెక్క చూసుకుంటా ఉన్నాడు. దాంతో క్యాడర్ మొత్తం కూడా నిస్తేజంగా ఉంది. అందరూ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు మొత్తం కూడా కట్టగట్టుకుని బయటికి రావడం సిద్ధంగా ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు ఇది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, ఇంకా చాలా మొత్తం బయటకు వస్తూ ఉన్నారు. కేవలం ఆంధ్ర శశికళ యొక్క వేధింపులు భరించలేక బయటకు వస్తున్నారు.